ఓకే. sir. Joint collector, sir. Again, sir. జాయింట్ కలెక్టర్స్ కొంచెం స్ట్రీమ్లైన్ చేసుకోండి, మీరు కూడా గైడ్ చేయండి. కడప జాయింట్ కలెక్టర్ 6 days, 4 days, 3 days. ఇవన్నీ కూడా మీరు ఎక్కడికెక్కడ అల్లూరి సీతారామరాజు, కడప, ఈస్ట్ గోదావరి, అనకాపల్లి, ఈవెన్ పల్నాడు. యంగ్స్టర్స్, దే have to move fast. Carry on. Sir, the last 1 month, sir. Joint collector. Sir. Last 1 month, 7 days పోలవరం. Sir, recent గానే ఇచ్చిన పోలవరం కాదు, నిధి. yes. కడప, నిధి, మీనా. కొంచెం యూ స్ట్రీమ్ లైన్, యూ ఆస్కర్ టు కరెక్ట్. ఓకే. అల్లూరు సీతారామరాజు, కడప, అనకాపల్లి వీళ్ళు హ్యాబిచువేట్ గా ఉన్నారు. తిరుపతి, గోవిందరావు, అండ్ ఆల్సో నెల్లూరు అండ్ గుంటూరు, అండ్ ఆల్సో పల్నాడు. వీళ్ళందరూ కరెక్ట్ చేసుకోవాలి. ఓకే. Sir, ఇది ఆవరేజ్ 1 day 2 days కాబట్టి ఓవరాల్ ఆ ఫైల్స్ లో చూస్తే అవర్స్ లో ఉంటాయి, కొన్ని ఎక్కువ డేస్ కూడా ఉండొచ్చు. yes. అందుకనే Sir, police, sir. In fact, last collectors conference. ఇప్పుడు రాలేదు ఇంకా వాళ్ళు, ఇక్కడ Yes, sir. చూపించాలి. ఇంకా ఫైల్స్ అన్ని ఆన్లైన్ లో పెట్టారా? Yes, sir. They are now bringing online, sir. ఓకే, దట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. Yes, yes, ఆన్లైన్ లో వచ్చుంటాయి. yes. ఓకే. ఇది last 1 month, sir. Police. లాస్ట్ 1 month. Yes. హర్షవర్ధన్ రాజు, Yeah, if number of files is. దామోదర్. హైయెస్ట్ దామోదర్ ఎక్కువ ఉంది, 10 days, 5 days. విల్ గైడ్ దెమ్. అప్పుడు ఒకసారి చూపించండి మాత్రం ఎస్పీఎల్ది. Yes. సార్ ఇది సార్ తర్వాత ఒకటి నౌ వీ హ్యావ్ క్రియేటెడ్ అ పోర్టల్ సార్. డిపార్ట్మెంట్స్ కూడా నాట్ ఓన్లీ డిపార్ట్మెంటల్ సెక్రటరీస్, వాళ్ళ డిపార్ట్మెంట్లో ఈచ్ ఇండివిజువల్ వ్యక్తి కూడా ఫైల్స్ ఎట్లా చేస్తున్నాడో చూసుకోవడానికి ఒక పోర్టల్ ఒకటి రెడీ చేసి పెట్టాం సార్. డిఫరెంట్ కాంబినేషన్స్లో దే కెన్ లుక్ ఎట్ దాట్. సార్ ఇఫ్ ఇట్ ఇస్ అగ్రీడ్ విల్ ఆల్సో గివ్ యాక్సెస్ టు దెమ్ సో దట్ దే కెన్ మానిటర్ దట్ ఆస్పెక్ట్ సార్. ఒకటి మినిస్టర్స్ పర్ఫార్మెన్స్ మాత్రం మాస్క్ చేస్తాం సార్, అన్నెసరీగా దాన్ని పొలిటిసైజ్ చేస్తారు. ఆఫీసర్స్ విల్ కీప్ ఇట్ ఓపెన్. ఎప్పుడు కూడా మినిస్టర్స్ పెట్టద్దండి. ఎస్ మినిస్టర్స్ అనే కాదు, హైర్ అప్ కూడా ఓకే ఎగ్జాంపుల్ గా ఉండాలంటే పెట్టండి. ఓకే. పొలిటికల్ లేనిపోని న్యూస్ చేస్తూ ఉంటారు. ఎస్ సార్. జస్ట్ బ్రీఫ్. బట్ ఎగ్జామ్షన్ లేదు మినిస్టర్స్ కూడా పర్ఫార్మెన్స్ లో, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది పొలిటిసైజ్ చేస్తారు కాబట్టి దాన్ని కొంచెం ఇది చేస్తాం, హైడ్ అవుట్ చేస్తాం. ఇది మినిస్టర్స్ విల్ రిమూవ్ సార్. అదర్వైజ్ సెక్రటరీస్, హెచ్ఓడీస్, ఐఏఎస్ వేరేగా, ఐపీఎస్, ఐఏఎస్, కలెక్టర్స్, జేసీస్, మున్సిపల్ కమిషనర్, సబ్ కలెక్టర్స్ డిఫరెంట్ కాంబినేషన్ లో చూసుకోవచ్చు సార్. డిపార్ట్మెంట్స్ కూడా గివెన్ సార్, ఈచ్ డిపార్ట్మెంట్ సెపరేట్ గా. ఇరిగేషన్ కెన్ లుక్ ఎట్ సెపరేట్లీ, ఆర్ఎండ్బి కెన్ లుక్ ఎట్ సెపరేట్లీ. దట్ ప్రొవిజన్స్ వీ హావ్ గివెన్ సార్. బట్ డిస్ట్రిక్ట్ లో ఇచ్చారా? డిస్ట్రిక్ట్ కూడా ఇచ్చాం సార్. డిస్ట్రిక్ట్ లో ఈచ్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ ఇచ్చాం సార్. నో ఐ థింక్ యాజ్ యు సజెస్టెడ్ విల్ గివ్ డిపార్ట్మెంట్ ఆల్సో. డిపార్ట్మెంట్ వరకు ఇవ్వండి, ఇండివిజువల్ వరకు కూడా ఇవ్వండి. yes so that they can analyze that and see where files are issued. Yeah. Yes, thank you sir. So you make it hierarchy wise. Different hierarchies ఉంటాయి. Hierarchy wise ఇస్తే that is their responsibility to streamline the administration. కింద నుండి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర పని చేయించడం, పై వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడం. As a team. Yes, we'll go to data driven governance sir. Sir, first I'll start with aware sir. This is the conceptual what is aware. I'll also go to the next one. This is the portal, aware portal sir, where the different kind of use cases and that we have showed sir. Currently there's more than 70 kind of cases are available, and data is being generated on a real time basis for officers to use.
అండ్ ఇవి సార్ ఒక 43 యూస్ కేసెస్ దే రన్ రైట్ అరౌండ్ ద క్లాక్ సార్. ఇవి కంటిన్యూస్గా డేటా ఆన్ రియల్ టైం వస్తూ ఉంటుంది, అలర్ట్స్ జనరేట్ అవుతూ ఉంటాయి సార్. వన్స్ ద థ్రెషోల్డ్ ఇస్ క్రాస్డ్, ఫర్ ఎగ్జాంపుల్ హీట్ సార్, డైలీ డేటా వస్తుంటుంది. బట్ మనకి ఆ హీట్ వేవ్ థ్రెషోల్డ్ మనం ఫిక్స్ చేసుకుని దాటగానే ఆ కన్సర్న్డ్ ఫీల్డ్ స్టాఫ్కి అలర్ట్ వెళ్తుంది సార్. అండ్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి వీ సెండ్ అవుట్ అలర్ట్స్ టు సిటిజన్స్ ఆల్సో ఇన్ దట్ జోన్ వేర్ దే ఆర్ హ్యావింగ్. సో దీంట్లో ఒక 10 ఏమో క్రాస్ కట్టింగ్ ఉన్నాయి సార్. 7 are responding to water resources which in fact can be used. ఇవన్నీ కూడా సార్ జలధార ప్రోగ్రామ్ వాట్ we are now doing. This is the basis on which ఒక నిమిషం భాస్కర్, మీకు అంతకన్నా ముందు డిస్ట్రిక్ట్ వైజ్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ అవుట్ సైడ్ ఈ ఆఫీస్ ఉంది. సార్ హౌ మెనీ ఫైల్స్ ఆర్ దేర్? సార్ అది సార్ ఈ ఆఫీస్లో ఫైల్ పెడితే తెలుస్తుంది సార్. ఈ ఆఫీస్ బయట ఉంటే మనకు తెలియదు. ఓన్లీ వే వీఆర్ డూయింగ్ ఇస్ సార్ వీఆర్ బేసికలీ స్క్రాపింగ్ ద వెబ్. ఎక్కడన్నా సరే మన వాళ్ళు నాన్ ఈ ఆఫీస్లో ఫైల్ జనరేట్ చేస్తుంటే కింద టిక్ మార్క్ లేకుండా నార్మల్గా చేసిన ఫైల్స్ ఉంటే వీఆర్ పికింగ్ దెమ్ అవుట్ సార్. దట్ ఈస్ ద ఓన్లీ వే వీఆర్. రెండోది అదర్ వే వీఆర్ డూయింగ్ అనాలిసిస్ ఇస్ దట్ వీఆర్ టేకింగ్ యావరేజ్ సార్. ఒక జిల్లాలో ఎక్స్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటే వీఆర్ సేయింగ్ దట్ అన్ని జిల్లాల్లో కూడా అంతవరకు యావరేజ్ ఉండాలి కాబట్టి వీఆర్ సేయింగ్ దట్ దోస్ డిస్ట్రిక్ట్స్ ఆర్ లిటిల్ బ్యాక్వర్డ్ సార్. సో దిస్ ఈస్ ద అదర్వైజ్ ఈ ఆఫీస్లో ఫైల్ పెట్టకుండా పూర్తిగా ఫిజికల్గా చేస్తే వీ వుడ్ నాట్ నో సార్ యాక్చువల్లీ. No, why can't you focus all collectors, all head of the departments? From now onwards, it is a mandatory. Next collector, please. సార్ మనం ఏం చేయొచ్చు సార్, ఇప్పుడు ఎనీ కరస్పాండెన్స్ టు ద పబ్లిక్ ఆర్ టు ద ఇంటర్ డిపార్ట్మెంట్స్ ఆర్ గోయింగ్ త్రూ ఫార్మ్ ఆఫ్ ఎ లెటర్ సార్, లెటర్ ఆర్ మెమో. సో వీ కెన్ నోటిఫై దట్ ఎనీ మెమో విచ్ ఈస్ నాట్ డిజిటలీ సెండ్ ఈస్ ఇన్వాలిడ్ పెట్టేస్తే సార్ ఆటోమేటిక్గా ఈ ఆఫీస్ జనరేట్ అవుతాయి సార్. అది మనం చేయట్లేదు సార్. ఈ ఆర్డర్స్ ఆల్రెడీ ఉన్నాయి సార్, ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఈ ఆర్డర్స్ ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయండి. yes ఇంప్లిమెంట్ చేయండి. రెండోది వారు చెప్పినట్టు, యువరాజ్ చెప్పినట్టు ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఆటోమేషన్ కూడా ఇచ్చేసేయండి. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఫర్ కరస్పాండెన్స్ పబ్లిక్ పంపించాలంటే స్ట్రక్చర్డ్గా తయారు చేసి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా సంతకాలు పెట్టి పంపిస్తూ ఉంటారు. ఈ టైపిస్టులు, స్టెనోలు అవన్నీ తగ్గిపోతాయి. క్లరికల్ వర్క్ ఎంత వరకు తగ్గితే అంతవరకు చేస్తాం. సిసిఎల్ఏ ఆఫీస్కి కలెక్టర్ నుంచి వచ్చేది వెళ్ళేది ఓన్లీ ఈ రిసీట్స్ కానీ వెళ్తాయి సార్. సో సేమ్ థింగ్, ఇఫ్ కలెక్టర్ టేక్స్ కేర్, నో పేపర్ షుడ్ గో అవుట్ ఆఫ్ దేర్ ఆఫీస్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎనీ అదర్ గవర్నమెంట్ ఆఫీస్. సో ఎవడైనా ప్రైవేట్ సిటిజన్ కంటే పంపించవచ్చు. మిగిలిన మటుకి ఇతర కిందకి కానీ మీదకి కానీ ఏ కాగితం వచ్చినా ఈ రిసీటే ఉండాలి అనేది వాళ్ళు. మీరు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ రిసిప్ట్స్ విత్ సెక్యూరిటీ ఫీచర్స్ యూ హ్యావ్ టు అడాప్టెడ్. పబ్లిక్ కంటెంట్ కోసం మాత్రం యూ కెన్ సెండ్ ఇట్ ప్రింటెడ్, దట్ టు ఆటోమేషన్, సో దట్ దే విల్ హ్యావ్ సమ్ సాటిస్ఫాక్షన్ లెవెల్. కరెక్ట్ సార్. ఈ ఆఫీస్లో సార్ మన పబ్లిక్ కమ్యూనికేషన్ ఏదైతే పేపర్ ఫైనల్గా వస్తుందో సార్, దానిపైన నో సెక్యూరిటీ ఫీచర్స్ ఆర్ దేర్ సార్. అండ్ బేసికల్గా మనకి పక్కన ఏంటంటే సైన్ బై సోన్స్ అనేది ఒక ప్రింటెడ్లో వస్తుంది సార్. బట్ ఈచ్ సచ్ కమ్యూనికేషన్ సార్ ఒకటి యునిక్ క్యూఆర్ కోడ్ ఉంటే సార్, విచ్ కెన్ బి వెరిఫైడ్ వెదర్ ఇట్ ఈస్ ఎ జెన్యూన్ డాక్యుమెంట్ ఆర్ నాట్. You verify. we'll do that. You put it. We'll put a QR code, sir. If somebody scans the original document in our Yes. server, they should be able Yeah, to see, sir. automatically. That is possible, sir. Yeah. We can do that. You do that. Yes, sir. No, always innovations is the order of the day. All of you has to think how to innovate further and further, how to simplify our life, and fast results, how to get it, and accountability. ఈజీగా రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1 yearలో వీఆర్ గోయింగ్ టు రీచ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గవర్నెన్స్. క్యారీ ఆన్. Sir, then, sir, with, as you said, e-Tapal will make it mandatory, sir. Print out these pumpage between government departments, we can completely avoid. In fact, even Government of India, we can send through e-Tapal, sir, because everybody is using the same system. So we'll put that in place, sir. So we'll get the orders issued through CS, sir, and we'll ensure. Yeah.